మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు, అందరికీ షలోం. దేవుని కృపను బట్టి గత కాలంలో యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం నుండి 28వ వచనం వరకు ధ్యానించడానికి దేవుడు కృపను గ్రహించారు. మరొక్కసారి మీ అందరితో సంభాషించడానికి, దేవుని వాక్యమును ధ్యానించడానికి సర్వకృపానిధి అయిన దేవుడు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవుణ్ణి మహిమపరుస్తున్నాను. నా సహోదరి సహోదరులరా, యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనం నుండి 34వ వచనం వరకు మనం ఈ దినాన్న ధ్యానించుకుందాం. నేను చదువుతాను, దయచేసి మీరందరూ పరిశుద్ధ గ్రంథాలు విప్పి యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనం నుండి 34వ వచనం వరకు చూడాలని మనవి చేస్తున్నాను. 29వ వచనం. మరునాడు యోహాను యోసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, నా వెనుక ఒక మనుష్యుడు వచ్చుచున్నాడు, ఆయన నాకంటే ప్రముఖుడు గనుక నాకంటే ముందటి వాడాయనని నేనెవరి గురించి చెప్పితినో ఆయనే ఈయన. నేను ఆయనను ఎరుగనైతిని గాని ఆయన ఇశ్రాయేలుకు ప్రత్యక్షమగుటకు నేను నీళ్లలో బాప్తిసమిచ్చుచు వచ్చితినని చెప్పాను. మరియు యోహాను సాక్ష్యమిచ్చుచు, ఆత్మ పావురము వలె ఆకాశము నుండి దిగివచ్చుట చూచితిని, ఆ ఆత్మ ఆయన మీద నిలిచెను. నేను ఆయనను ఎరుగనైతిని గాని నీళ్లలో బాప్తిసమిచ్చుటకు నన్ను పంపినవాడు, నీవెవని మీద ఆత్మ దిగివచ్చి నిలుచుట చూతివో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిజమమిచ్చువాడని నాతో చెప్పాను. ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకొని సాక్ష్యమిచ్చి తిని అనెను. దేవునికి మహిమ కలుగునుగాక. చిన్న మాట ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోనికి మనం వెళదాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడైన దేవ, మాట్లాడే దేవుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరొక్కసారి మేమందరం కలుసుకుని ప్రభువా నీ సన్నిధిలో యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనం నుండి 34వ వచనం వరకు ధ్యానించటానికి ప్రభువా మేము కూడుకొని ఉండగా మీరే మాకు సహాయం చేయండి. చెప్పువాడు పరిశుద్ధాత్మ దేవుడే అన్న వాక్య ప్రకారం మాట్లాడినది తండ్రి ఆత్మయే మీలో నుంచి మాట్లాడతారు కానీ మాట్లాడేది మీరు కాదు అన్న మాట ప్రకారం దేవానైనా వాక్యము ధ్యానించుటకై మేము ధైర్యం చేయుచుండగా పరిశుద్ధాత్మ దేవుడా మీరు మాట్లాడండి. మీ మహిమార్థమై దేవా మీరు మాట్లాడండి. మేము నేర్చుకొనగలుగుటకు, వాక్యంలోని సత్యం మేము తెలుసుకొనగలుగుటకు కృప చూపించమని యేసు క్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. సహోదరి సహోదరులారా, గత వచనాలలో యోహాను గారు, బాప్తిజమం ఇచ్చే యోహాను గారు, ఈ సువార్త రాసింది పరిశుద్ధుడైన యోహాను గారు. ఈ 1వ అధ్యాయంలో బాప్తిజమం ఇచ్చే యోహాను గారు సాక్ష్యం చెప్తున్నారు. జీవమై ఉన్న యేసుక్రీస్తు కోసం, వెలుగై ఉన్న యేసుక్రీస్తు కోసం. 6వ వచనం, 7వ వచనం, 8వ వచనాలలో ఆయన వెలుగై ఉండెను, ఆ వెలుగు లోకంలోనికి వచ్చింది కానీ నేను వెలుగుని కాదు, ఆ వెలుగు నా మీద రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి నేను ఆయనకి సాక్షిగా వెలుగుగా నేను ఉన్నాను అని చెప్పి యేసుక్రీస్తే వెలుగని యేసుక్రీస్తు గురించి సాక్ష్యం ఇచ్చారు. 6వ వచనం, 7వ వచనం, 8వ వచనం. తరువాత బాప్తిజమం ఇచ్చే యోహాను గారు 19వ వచనం నుండి 28వ వచనం వరకు నేను క్రీస్తుని కాను, నేను ఏలియాని కాను, నేను ప్రవక్తని కాను, ఆఖరికి ఆయన చెప్పుల వారి ఇప్పటానికి కూడా నాకు అర్హత లేదని, యేసు క్రీస్తే అభిషక్తుడని, యేసు క్రీస్తుని మహిమపరిచి యేసే దేవుడని, యేసే దేవుని కుమారుడని సాక్ష్యం ఇచ్చారు. ఇక మూడవదిగా ఈ 29వ వచనం నుండి 34వ వచనం వరకు యోహాను గారు ఎవ్వరు చెప్పని గొప్ప సాక్ష్యం. లోకంలో ఎవ్వరు అలాంటి సాక్ష్యం చెప్పరు. లూకా సువార్త 4వ అధ్యాయము 18వ వచనం, 19వ వచనములలో ఆయన విశిష్టమైన సేవ చేశారు, ఆయన ప్రత్యేకమైన సేవ చేశారు. యేసు క్రీస్తుకి మార్గము సరళం చేయటానికి ఆయన వచ్చారు. కానీ ఆయన చెప్పిన అత్యుత్తమమైన సాక్ష్యం ఎవ్వరు, ఏ మానవుడు చెప్పని సాక్ష్యం. లూకా సువార్త 4వ అధ్యాయము 18వ వచనము, 19వ వచనం.
ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. ప్రభు ఆత్మ నా మీద ఉంది. పేదలకు సువార్త ప్రకటించడానికి ఆయన నన్ను అభిషేకించారు. చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవత్సరం ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అని వ్రాయబడిన చోట యెషయా గారు ప్రవక్త సాక్ష్యం ఇచ్చినట్లుగా ప్రభు ఆత్మ దేవుడి మీద నిలబడుతుంది. ఆయన పేదలకు సువర్తమానం ప్రకటిస్తారు, హితవత్సరం ప్రకటిస్తారని గొప్ప సాక్ష్యం యోహాను గారు, యెషయా ప్రవక్త చెప్పారు. యోహాను గారు కూడా తన ప్రసంగాలలో, తన బోధలలో ఈ విషయాన్ని నొక్కి వక్కాణిస్తూ ఉండేవారు. సరే, 19వ వచనం ఒకసారి చూద్దాం. 19వ వచనంలో యేసు క్రీస్తుని ఆయన గొర్రెపిల్లతో పోల్చారు. 30వ వచనం 31వ వచనములలో యేసు క్రీస్తు నాకంటే ముందున్నవాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 15వ వచనంలో కూడా మాట ఉంటుంది. ఆయన ప్రముఖుడు, నాకంటే ముందున్నవాడు అని బాప్తిజం ఇచ్చి యోహాను గారు చెప్తారు. అదే మాట మరొకసారి ఇక్కడ రిపీట్ చేశారు. ఆయన నాకంటే ముందున్నవాడు, ఆయన నాకు తెలియదు కానీ నేను ఆయన మార్గం సరళము చేయటానికి వచ్చానని. 32, 33 వచనాలలో యేసు క్రీస్తు బాప్తిజం ఇచ్చి యోహాను చేత బాప్తిజము తీసుకున్నప్పుడు ఆకాశము తెరవబడుట, పరిశుద్ధాత్మ దేవుడు పావుర రూపంలో ఆయన మీదకి వచ్చి నిలబడడం, ఎప్పుడైతే నువ్వు చూస్తావో ఆయనే మెస్సయ్య అని చెప్పి ఎవరైతే నీళ్ల బాప్తిజం ఇవ్వడానికి యోహాను గారిని పంపించారో ఆ దేవుడు యోహాను గారికి చెప్పిన మాట. ఇక ఆఖరి వచనం, యేసు క్రీస్తే దేవుని కుమారుడు. ఆఖరి మాట 34వ వచనంలో యేసు క్రీస్తే దేవుని కుమారుడు. ఇప్పుడు ధ్యానంలోనికి వెళ్దాం. 29వ వచనంలో ఒక్కసారి చూద్దాం. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. లోక పాపాలను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల అని మొట్టమొదట రాయబడిన మాట ఇది. అసలు గొర్రెపిల్లతో ఎందుకు పోల్చవలసిన అవసరం వచ్చింది? యేసు క్రీస్తు ప్రభువుని, అభిషక్తుడైన దేవుణ్ణి, వాక్యమయ్యున్న దేవుణ్ణి, శబ్దమయ్యున్న దేవుణ్ణి, వెలుగయ్యున్న దేవుణ్ణి, జీవమయ్యున్న దేవుణ్ణి గొర్రెపిల్లతో పోల్చవలసిన అవసరం ఎందుకు వచ్చింది? ఇప్పుడు రాను రాను ఈ మధ్య కూడా చాలా మంది చాలా వ్యంగ్యంగా ఈ గొర్రెపిల్ల అన్న దానికోసం చాలా ప్రస్తావిస్తున్నారు. మొన్న ఫేస్బుక్ లో కూడా ఒక ఆవిడ, పాపం ఆవిడ కోతిని పెంచుకుంటుంది. ఏం పెంచుకోవాలి అర్థం కాక కోతిని పెంచుకుని మీరు గొర్రెలరా అని క్రైస్తవుల్ని పట్టుకుని చాలా వ్యంగ్యంగా మాట్లాడింది. ఇలాంటి వారి కొరకే ఈ గొర్రెపిల్ల అసలు గొర్రెపిల్లగా ఎందుకు సంబోధించాల్సి వచ్చిందనే మాటను నేను ప్రస్తుతిస్తున్నాను. యేసు క్రీస్తు ప్రభు లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. మన పితరులు కూడా ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు దేవుడు వారిని లక్ష్యపెట్టి వారి మొల ఆలకించి వారిని ఐగుప్తులో నుంచి బయటకు తీసుకురావడానికి ఫరో రాజు దగ్గర ఐగుప్తు దేశం మీద రకరకాల అద్భుతాలు లేకపోతే తెగుళ్ళు, మహత్కార్యములు జరిగించి ఇక ఆఖరిగా ఆయన ఒక మాట చెప్పారు, మీరు పస్కాను వధించాలి, మీరు పస్కా పండుగను ఆచరించాలి. ఈ పస్కా పండుగ వలన ఏం జరుగుతుంది అని అంటే, ఐగుప్తీయులకి ఎవరైతే బానిసలుగా ఉండి ఎవరైతే తన ప్రజలను ఇబ్బంది పెట్టారో వాళ్ళ మీద దేవుడు కోపము తీర్చుకోవడానికి తీర్పుకు ముంగుర్తుగా పస్కా బలి లేకపోతే పస్కాను ఆచరించాలి అని దేవుడు నిర్ణయించారు. నిర్గమకాండము 11వ అధ్యాయము 1వ వచనము. మరియు యెహోవా మోషేతో ఇలా చెప్పారు, ఫరో మీదకి ఐగుప్తు మీదకి నేను ఒక తెగుళ్ళు రప్పిస్తా. ఇప్పుడు దాకా చాలా తెగుళ్ళు రప్పించాను, ఇక ఇది లాస్ట్. ఇక ఒక తెగుళ్ళు రప్పిస్తాను. అటు తర్వాత అతడు ఇక్కడ నుండి మిమ్మల్ని పోనిస్తాడు. అతడు మిమ్మల్ని పోనిచ్చినప్పుడు ఇక్కడ నుండి మిమ్మల్ని బొత్తిగా వెళ్ళగొడతాడు. ఏంటి ఆ తెగులు అనంటే సంహార దూత. ఈ పస్కా ఆచరిస్తున్నప్పుడు సంహార దూత వచ్చి ఎవరి ద్వారబంధముల మీద అయితే రక్తం ఉండదో వాళ్ళ ఉన్న ప్రథమ సంతానాన్ని ఆ సంహార దూత సంహరించేస్తారు. ఎలా ఆచరించాలి ఈ పస్కా పండుగ అనంటే, ఒక గొర్రె పిల్లని తీసుకోవాలి. ఆ గొర్రె పిల్లకు మచ్చ గాని, మరక గాని, లోపం గాని, లేకపోతే అవుటితనం గాని, కుంటిది గాని, గుడ్డిది గాని ఇలాంటిది ఏది లేకుండా, ఏ మచ్చ లేనిది, స్వచ్ఛమైనది, ఏ అవుటితనం లేని గొర్రె పిల్లని తీసుకోవాలి. ఆ గొర్రె పిల్లను చంపి ఆ రక్తాన్ని తీసుకొచ్చి ద్వారబంధముల మీద
ఆ నిలువు కమ్ములు అడ్డ కమ్ముల మీద వాటిని, ఆ రక్తాన్ని ప్రోక్షించాలి, రాయాలి. ఈ గొర్రెపిల్ల, ఎవరైతే గొర్రెపిల్ల రక్తాన్ని ఆ ద్వారబంధాల మీద రాస్తారో ఆ గొర్రెపిల్ల ఏమి సేవ చేస్తుంది అని అంటే, ఆ గృహంలో ఉన్న ప్రథమ సంతానం ప్రాణాన్ని కాపాడే సేవ చేస్తుంది. దేవునికి స్తోత్రం. ఈ గొర్రెపిల్ల రక్తం, నిర్దోషమైన గొర్రెపిల్ల, ఆ గొర్రెపిల్లకి ఏమీ తెలియదు, ఎందుకు చంపుతున్నారో తెలియదు, ఆ రక్తాన్ని తీసుకెళ్ళి ఎందుకు ప్రోక్షిస్తున్నారో, ఎందుకు ద్వారబంధాల మీద రాస్తున్నారో తెలియదు. కానీ ఆ గొర్రెపిల్లకు తెలియకుండానే ఆ గొర్రెపిల్ల చేస్తున్న సేవ ఏంటంటే, ఎవరైతే ద్వారబంధాల మీద రక్తాన్ని ప్రోక్షించారో ఆ దేవుని తీర్పు ఆ రక్తాన్ని చూచి ముందుకెళ్ళిపోతుంది. పాస్ ఓవర్, పస్కా, దాటిపోవుట, ఆ గృహాన్ని దాటిపోతుంది. ఆ తెగులు ఆ గృహానికి రాదు. మీరు ఒక మాట అడగొచ్చు ఇక్కడ, దేవుడు సర్వజ్ఞాని అయిన దేవుడు కదా, ఆయనకి సమస్తం తెలుసు కదా, ఎవరు ఇశ్రాయేలీలో, ఎవరు ఫరోవాళ్ళు, ఐగుప్తీలో యేసు ప్రభువుకు తెలీదా, దేవుడికి తెలీదా ఈ రక్తం గొర్రెపిల్లని వధిస్తేనే గాని ఆయన దాటిపోలేరా అని మీరు అడగొచ్చు. నా సహోదరి సహోదరుడా, క్రియలు లేని విశ్వాసము మృతం. దేవుణ్ణి నమ్ముకున్నాం, బానే ఉంది, కానీ దేవుడు చెప్పిన మాటకు లోబడాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఆ భయభక్తులు కలిగి ఉన్నదానికి నిదర్శనంగానే గొర్రెపిల్ల రక్తాన్ని చంపి ఆ రక్తం తీసుకొచ్చి ద్వారబంధాల మీద, నిలువు కమ్ముల మీద, అడ్డకమ్ముల మీద ప్రోక్షించినప్పుడు నీ నమ్మకాన్ని బట్టి, నువ్వు దేవుని యందు ఉంచిన విశ్వాసాన్ని బట్టి ఆ సంహార దూత ఆ గృహాన్ని దాటిపోతుంది. ఎవరైతే నమ్మకం ఉంచరో వాళ్ళ గృహంలో ఉన్న ప్రథమ ఫలం ఏదైనా సరే, అది మేకల్లా ఉన్నాయి, ఆవుల్లా ఉన్నాయి, గెదల్లా ఉన్నాయి, కుటుంబంలా ఉన్నాయి, ఏ ప్రథమ సంతానం అయినా సరే వారిని చంపే ఆ గృహం నుండి బయటికి వెళ్తుంది. అదే విధంగా పస్కా గొర్రెపిల్ల యేసు క్రీస్తుకు సాదృశ్యం. ఇక్కడ పస్కా వధిస్తున్న గొర్రెపిల్లకి మచ్చుండకూడదు, మరకుండకూడదు, అవిటితనం ఉండకూడదు, అన్ని ఏ మచ్చ డాగు లేనిది అక్కడ వాళ్ళకు ఉపయోగపడాలి. అదే యేసు క్రీస్తుకు సాదృశ్యం. ఇప్పుడు మనం చదువుకున్నాం యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనం. ఇదిగో లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. నిర్గమాకాండము 12వ అధ్యాయము 5వ వచనం. ఆ గొర్రెపిల్లను భుజించుటకు ప్రతి వాని భోజనము పరిమితిని బట్టి వారిని లెక్కింపవలెను. దానికి ఎటువంటి మచ్చ ఉండకూడదు, డాగు ఉండకూడదు. ఈ గొర్రెపిల్ల రక్తాన్ని ఆ ద్వారబంధాల మీద ప్రోక్షించినట్లుగానే యేసు క్రీస్తు రక్తం, యేసు ప్రభు రక్తం, ఏ పాపము ఎరుగని ఆ యేసయ్య రక్తం మన మీద ప్రోక్షిస్తే, అక్కడ గొర్రెపిల్ల ఏ విధంగా అయితే సంహార దూత దాటి వెళ్ళిపోయాడో, ఇక్కడ యేసు క్రీస్తు రక్తం మన ప్రతి పాపముల నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది. అలాగే ఏ మచ్చ, ఏ డాగు లేనిది, దానికి తెలియకపోయినా సరే ఆ కుటుంబాన్ని రక్షించింది. ఆ ప్రథమ సంతానానికి ప్రత్యామ్నాయంగా గొర్రెపిల్ల మరణించింది. అలాగే మనకు మారుగా యేసుక్రీస్తు ప్రభు తన ఆఖరి రక్తపు బొట్టు వరకు రక్తాన్ని చిందించారు. కాబట్టి పస్కాకు ప్రతిగా గొర్రెపిల్లను ఏ విధంగా అయితే వధించారో, మన పాపాలకు యేసుక్రీస్తు బలైపోయారు. కాబట్టి అక్కడ గొర్రెపిల్లకు సాదృశ్యంగా యేసుక్రీస్తు ప్రభువుని గొర్రెపిల్లగా పోల్చారు. అంతేగాని అర్థం పర్థం లేకుండా అడవికి వెళ్ళారు, లేండి కొట్టారు, దాన్ని పట్టుకొచ్చారు, ఇలాంటి కథలు బైబిల్లో ఎప్పుడు ఉండవండి. బైబిలు సత్యం. 119వ కీర్తనలో ఉంటది, బైబిలు సత్యం, నీ వాక్యము సత్యం, నీ వాక్య సారాంశము సత్యం. బైబిలు సత్యమైంది. బైబిల్లో ఎర్ర సముద్రం ఉందంటే ఇశ్రాయేల్లో ఎర్ర సముద్రం ఉంది. బైబిల్లో గెన్నేసరత్ ఉందంటే గెన్నేసరత్ ఉంది. బైబిల్లో ఏమైతే రాసి పెట్టారో అవన్నీ భూమి మీద ఉన్నాయి. మనం అన్ని చెప్పుకున్న కట్టుకథలన్నీ ఎక్కడ ఉండవు. పాల సముద్రాలు, క్షీర సముద్రాలు ఉండవు. కానీ బైబిల్ సత్యమైనది. ఎందుకు ఆయన గొర్రెగా అభివర్ణించారు అని అంటే, పస్కా విందులు, పస్కా పండుగలు, గొర్రె ఆ కుటుంబపు పాపాల కొరకు, ఆ కుటుంబంలో ఉన్న ప్రథమ సంతానానికి ప్రత్యామ్నాయంగా ఎలాగైతే నిలబడిందో, మన పాపాలు తొలగించడానికి మచ్చ డాగు పాపం లేని యేసుక్రీస్తు ప్రభు సిల్వలో మరణించి మన పాపాల నుంచి మనల్ని విడిపించారు. అదేవిధంగా పులియని రొట్టెలు తినాలి. ఈస్ట్ పట్టనిది పులియని రొట్టెలు. యేసుక్రీస్తు ప్రభువే జీవాహారము.
ఆయన ఎప్పుడు ఆ ఆహారంలో ఎప్పుడు జీవం ఉంటుంది. ఆ యేసుక్రీస్తు అనే వాక్యాన్ని మనం భుజిస్తున్నప్పుడు అది జుంటె తేనె దారల కన్నా మధురమైన వాక్యం. ఆ వాక్యం మనకి జీవాన్ని ఇస్తుంది. యేసుక్రీస్తు గొర్రెపిల్లగా రక్తాన్ని చిందించి పాపాలను శుద్ధీకరిస్తే ఆ జీవాహారం మనకు జీవాన్ని ఇస్తుంది. నా సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తుని నమ్మితే మనం రక్షించబడతాం. యేసుక్రీస్తు పాపాల ద్వారా మనకి స్వస్థత కలుగుతుంది. రెండవది, యేసుక్రీస్తు ప్రభువుని గొర్రెపిల్లగా ఎందుకు పోల్చారు? మొదటిది, పస్కా బలి పశువుగా గొర్రెపిల్ల ఏ విధంగా అయితే రక్తము ద్వారా కుటుంబాన్ని రక్షించిందో అదేవిధంగా గొర్రెపిల్లను సూచించడానికి, అక్కడ గొర్రెపిల్లకు ఉపయోగించడానికి కారణం నిర్గమాకాండము 29వ అధ్యాయము 38, 39 వచనాలు. నీవు బలిపీఠం మీద నిత్యమును అర్పింపవలసినదేమనగా ఏడాది రెండు గొర్రె పిల్లలు ప్రతిదినం ఉదయమందు ఒక ఒకటి సాయంకాలం ఒకటి అర్పించాలి. ఇది యెహోవా సన్నిధిని సాక్ష్యపు గుడారం యొక్క ద్వారమునొద్ద మీ తరతరములకు నిత్యమైన కట్టడ. నీతో మాట్లాడటానికి నేను అక్కడికి వస్తాను. ఎందుకు నీతో మాట్లాడడానికి ఆ గొర్రె పిల్లలు ఎందుకు కావాలి? ఆ గొర్రె పిల్లలు ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి ఆయనకు పానీయార్పణముగా ఎందుకు అర్పించబడాలి? మంచి దంచిన ఒలీవ నూనె 10వ భాగము, పిండి 30వ భాగము, ద్రాక్షారసం 30వ భాగం, ఇవన్నీ కలిపి దేవునికి పానీయ భాగంగా దహన బలిగా ఎందుకు అర్పించాలి? ఎందుకంటే ఇశ్రాయేలీలు మానవులు పాపంలో ఉండిపోయారు. వారి పాపము పోవాలి అని అంటే ఒక రక్తం, దహన బలి అయిన గొర్రెపిల్ల రక్తం వాళ్ళకి ప్రతిగా అక్కడ అర్పించబడాలి. దేవునికి అది ఇంపైన దహన బలి, ఇంపైన సువాసననిచ్చే బలి. అప్పుడు దేవుడు పరలోకం నుండి వారి మధ్యకి వచ్చి వారితో మాట్లాడతాడు. ఆయన పరిశుద్ధుడు కాబట్టి, ఆయన పరిశుద్ధుడైన దేవుడు కాబట్టి పాపులతో సహవాసం చేయడాయన. ఆయన వస్తే, ఆ పరిశుద్ధుడు దిగొస్తే పాపులందరూ నశించిపోవాలి. వారు నశించిపోకుండా ప్రేమ కలిగి ఉండాలి అని అంటే పాపం అనేది ఉండకూడదు. ఆ పాపం పోవాలి అని అంటే ఉదయం ఒక గొర్రెపిల్ల, సాయంత్రం ఒక గొర్రెపిల్ల, ఏ పాపము ఏ మచ్చ లేనిది. 1 పేతురు పత్రిక 18వ వచనం 18, 19 వచనాలు. 1వ అధ్యాయము 18, 19 వచనాలు. 1 పేతురు పత్రిక నిర్గమాకాండం పైన ఉంటుంది. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు. క్షయ వస్తువుల చేత మనం విమోచించబడలేదు. ఏదో ఇల్లు అక్కడికి వెళ్ళి జుట్టిచ్చి కొబ్బరికాయ కొట్టి ఇంకోటి చేసి అలా కాదు. మన దేవునిది ప్రశస్తమైన రక్తము ద్వారా మనం విమోచించబడ్డాం. అమూల్యమైన రక్తము చేత నిర్దోషమును నిష్కళంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడ్డాం. మనము వెల ఇచ్చి కొనబడిన వాళ్ళం. వెల ఉందా మనకి? మనమేం ఉత్తునే దేవుడిని నమ్ముకోలేదు. దేవుడు మనల్ని వెలిచ్చి, ఆ రక్తం అనే వెల చెల్లించలేని వెలిచ్చి మనల్ని కొనుక్కున్నారు. నిర్గమాకాండంలో చెప్పబడినట్లుగా ఉదయం ఒక గొర్రెపిల్ల, సాయంత్రం ఒక గొర్రెపిల్ల, ఏ మచ్చ డాగు లేని గొర్రెపిల్ల, పరిశుద్ధమైన గొర్రెపిల్ల అర్పిస్తే దేవుడు వారి మధ్యకి వచ్చి వారితో మాట్లాడతారు. ఎందుకంటే వారి పాపాలు పరిహారం చేయబడతాయి కాబట్టి. పాపమునకు ప్రతిగా అక్కడ గొర్రెపిల్లలు దహన బలిగా అర్పించబడ్డాయి. యేసుక్రీస్తు ప్రభు మన మధ్యకి వచ్చిన తర్వాత ఏ మచ్చ లేని, ఏ డాగు లేని, ఏ పాపము ఎరుగని దేవుడు మన కొరకు ఆ కల్వరి సిలువలో దహన బలైపోయి మనం దేవునితో అనుసంధానం అవడానికి, ఆయనతో అన్యోన్య సహవాసం చేయటానికి దేవుడే మన మధ్యకి దిగొచ్చారు. అప్పట్లో వాళ్ళు పస్కా పండుగ చేసి, లేకపోతే పస్కాను ఆచరించి గొర్రెపిల్ల రక్తము ద్వారా ఉదయం ఒక గొర్రెపిల్ల, దేవునికి సాయంత్రం ఒక గొర్రెపిల్ల దేవునికి దహన బలిగా అర్పిస్తే దేవుడు వారితో మాట్లాడేవారు. కానీ క్రొత్త నిబంధన కాలంలో, ఈ రోజుల్లో మన కాలంలో మనం గొర్రెపిల్లను అప్పగించక్కర్లేదు. ఉదయం గొర్రెపిల్ల, సాయంత్రం గొర్రెపిల్ల మనం ఇవ్వక్కర్లేదు. పానీయార్పణముగా చేయక్కర్లేదు. మనం చేయవలసిన పని ఏంటంటే 1వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. 1వ కొరింథీ పత్రిక
5వ అధ్యాయము 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము. మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయడి. ఇంతే కాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను గనుక పాతదైన పులిపిండితోనైనను, క్రీస్తు అనే పస్కా బలి పశువు వధించబడింది కాబట్టి పాతదైన పులిపిండితోనైనను, దుర్మార్గతయు దుష్టత్వము నన్ను పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమునను పులియని రొట్టెతో పండుగ ఆచరించాలి. ఆ పండుగ ఎలా ఆచరిస్తాము అని అంటే 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకున్నారు. ఆయన పొందిన గాయముల చేత, ఆయన పొందిన దెబ్బల చేత మీరు స్వస్థత నొందిరి. యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచితే సరిపోతుంది. యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచితే. ఇంతవరకు మన పితరులు ఉదయం ఒక గొర్రెపిల్లని, సాయంత్రం ఒక గొర్రెపిల్లని ఆయనకి దహన బలిగా అర్పిస్తే వాళ్ళ పాపాల నుండి విడుదల పొంది దేవునితో మాట్లాడడానికి అవకాశం వచ్చేది. మనకు అది కూడా లేదు, ఆ భారం కూడా లేదు. మన కొరకు ఆల్రెడీ యేసుక్రీస్తు ప్రభు దహన బలి అయిపోయారు. కాబట్టి హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 28వ వచనం. అలాగనే క్రీస్తు కూడా అనేక పాపములను భరించుటకు, మన పాపాలన్నీ భరించడానికి ఒక్కసారి అర్పించబడి తన కొరకు కనిపెట్టుకుని ఎండు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమవుతారు. మనం పాపం లేకుండా ఉండడం కోసం. ఆయన ఏ పాపం లేనివాడండి. అసలు ఈ భూమి మీదకి వచ్చి మనిషిగా పుట్టి పాపం లేని వారు ఎవరైనా ఉన్నారు అంటే ఈ రోజు వరకు యేసుక్రీస్తు ప్రభువే. ఈ మాట చెప్పడానికి నేను చాలా అతిశయిస్తున్నాను. ఒక క్రైస్తవుడిగా పాపము లేని వాణిని మనం నమ్ముకున్నాం, మంచివాణ్ణి మనం నమ్ముకున్నాం. మన దేవుడు గొప్ప దేవుడు. యేసుక్రీస్తు దేవుడుగా కలిగిన జనులు ధన్యులు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. యోహాను సువార్త 8వ అధ్యాయం 45, 46, 47 వచనాలు. నేను సత్యమనే చెప్పుచున్నాను కనుక మీరు నన్ను నమ్మరు. నా యందు పాపముందని మీలో ఎవరు స్థాపిస్తారండి? నేను సత్యము చెప్పుచున్నా. ఇలాంటి సవాలు చేసిన ఆయన యేసుక్రీస్తు ప్రభువే. ఎందుకు చెప్పుకొస్తున్నాను అంటే ఈ దహన బలిగా అర్పించే ఉదయం సాయంత్రం అర్పించే గొర్రెలకు ఏ మచ్చ ఏ ఉండకూడదు, నిష్కళంకంగా ఉండాలి. పస్కా గొర్రె పిల్ల కూడా నిష్కళంకంగా ఉండాలి. దానికి సాదృశ్యంగానే యేసుక్రీస్తు ప్రభు ఏ పాపము, ఏ మచ్చ, ఏ అవిటితనం, ఏ తనం లేని ఆయన గొప్ప దేవుడు, మచ్చ లేని దేవుడు యేసుక్రీస్తు ప్రభువే. రెండవది, అందరి పాపములు ఆయన మీద మోసుకున్నాడు. ఎవరైనా పాపం చేస్తే దేవాలయం దగ్గరికి, ప్రత్యక్ష గుడారం దగ్గరికి ఒక గొర్రె పిల్లని తీసుకొచ్చి దాని మీద చేతులుంటే వాళ్ళలో ఉన్న పాపాలన్నీ ఆ గొర్రెలోకి వెళ్ళిపోతే పాపం అమాయకపు గొర్రె పిల్ల అలా చూస్తూ ఉంటుంది. మనం చేసిన పాపాలన్నీ మన చేతులు ఆ గొర్రె మీద పెట్టగానే మన పాపాలన్నీ వెళ్ళిపోతే దాని ప్రాణం పోతుంది. ఆ రక్త ప్రోక్షణ ద్వారా మనం పరిశుద్ధపరచబడతాం. అలాగే మొదటిది ఏ మచ్చ లేని యేసుక్రీస్తు ప్రభు. రెండవది మన పాపాల కొరకు అమాయపు గొర్రె పిల్ల ఏ విధంగా అయితే ప్రత్యక్ష గుడారపు బలిపీఠం దగ్గర నిలబడిందో అలాగే దేవుడు మన పాపాలను భరించి ఆయన మన కొరకు మన పాపాలను తొలగించారు. రెండవది మనకు రావాల్సిన తీర్పు. మనం పాపం చేశాం, పాపం వల్ల వచ్చే జీతము మరణం. మనకి రావాల్సిన మరణం, ఆ తీర్పు ఆయన మీద వేసుకుని మనకు బదులుగా ఆయన మరణించి తిరిగి లేచారు. ఆయన ద్వారా మనకు జీవం. మొదటి ఆదాము ద్వారా మనం పాపం చేసి తీర్పుకి వారసులమైతే కడపటి ఆదామైన యేసుక్రీస్తు ప్రభు రక్తం చిందించి మనకు విడుదల ఇచ్చిన విమోచన నాయకుడు యేసుక్రీస్తు అనే గొప్ప గొర్రెపిల్ల. దేవునికి స్తోత్రం. ఆయన మన కొరకు ఏ విధంగా అయితే గొర్రె పిల్లలు దహన బలి అయిపోయినాయో ఆ కల్వరి కొండ మీద మన కొరకు దహన బలి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు. అలాగే ఆయన మరణించి మనల్ని విమోచించారు. ఏ మచ్చ లేని దేవుడు బలైపోయారు. మరణం నుండి మనల్ని తప్పించారు. మన కొరకు తీర్పు పొందారు. మన కొరకు దహన బలి అయిపోయారు. మన కొరకు ఆయన మరణించి మనల్ని విమోచించారు.
ఎందుకు గొర్రెపిల్లగా అయ్యారు అని అంటే ఆయన పస్కా బలి పశువుకు సాదృశ్యంగా మన కొరకు పస్కాగా ఆయన వధించబడ్డారు. ఎందుకు గొర్రెపిల్లగా అయ్యారంటే ఏ మచ్చ లేని ఆయన మచ్చలతో ఉన్న మనల్ని విడిపించడానికి, పాపపులో చచ్చిపోయిన మనల్ని బ్రతికించడానికి, మన తీర్పు ఆయన మీద వేసుకుని మనల్ని విడిపించి విడుదల నాయకుడిగా ఉండడానికి ఆయన గొర్రెపిల్లగా ఆయన పోల్చబడ్డారు. అసలు యేసుక్రీస్తు ప్రభు ప్రాణం తీయటానికి ఎవరికి అధికారం లేదండి, ఎవరికి అధికారం లేదు. యోహాను సువార్త 10వ అధ్యాయము 17వ వచనము 18వ వచనం, నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణం పెట్టుచున్నాను, ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. ఇందువల్లే నా తండ్రి నన్ను ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు ప్రాణం ఆయన స్వచ్ఛందంగా ఆయన ఇచ్చారు. ఎంత గొప్ప దేవుడండి, ఎవరో ఆర్డర్ ఇస్తే కాదు. దాని వలన ఆయన వచ్చిన బలియాగం, ఆయన వచ్చిన పని సంపూర్తయింది. దేవుడు సంతోషించాడు, మనకి సంతోషం. ఆయన కుమారుడు వెళ్ళి మానవుల్ని రక్షించడానికి ప్రేమ కొలది, వెలలేని ప్రేమ, వెల కట్టలేని ప్రేమ, సరిహద్దులు లేని ప్రేమతో ఆయనే వచ్చి స్వచ్ఛందంగా ఆయన ప్రాణాన్ని ఇచ్చి మనల్ని విమోచించారు. మనం విమోచించబడడం వలన మనకి సంతోషం, అటు తండ్రికి సంతోషం. ఎవడును నా ప్రాణం తీసుకున్నాడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను. దేవుని యేసుక్రీస్తు అంతట యేసుక్రీస్తు ప్రభువే ప్రాణం పెట్టారు. దాన్ని పెట్టుటకు నాకు అధికారం పిల్లగా అయిపోయారు. ఆయన ఎంత మంచి కార్యం చేశారంటే రోమా పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం 22వ వచనం, అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడేను. దేవునికి నీతిగా ఎంచబడింది. ఆయన నమ్ముకున్నందుకు, ఆయన దగ్గర రక్షణ పొందినందుకు, ఆ రక్తము చేత కడుగబడినందుకు, ఆయన యందు విశ్వాసం ఉంచినందుకు. మరలా చెప్తున్నారు, యేసుక్రీస్తు రక్తము చేత మనము కడుగబడి యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకుని యేసుక్రీస్తు ప్రభువుని విశ్వసించుట వలన అది మనకు నీతిగా ఎంచబడింది. ఒకే కార్యం చేత దేవుడు సంతోషించారు, మనకి సంతోషం, ఆనందం. ఆయన మరలా పునరుద్ధానుడే రాజుల రాజుగా ప్రభువుల ప్రభువుగా తిరిగి రాబోతున్నారు. మొదటిది, గొర్రెపిల్లగా ఎందుకు పోల్చాల్సి వచ్చింది అంటే పస్కా బలి పశువుకి సాదృశ్యంగా. రెండవది, గొర్రెపిల్లగా ఎందుకు పోల్చాల్సి వచ్చిందంటే ఏ మచ్చ ఏ డాగు లేని గొర్రెలు ఆయనకు దహన బలి అయిపోయాయి. అలాగే యేసుక్రీస్తు ప్రభువు కూడా ఏ పాపము లేని దేవుడు మన కొరకు దహన బలి అయిపోయి మనము పొందాల్సిన మరణాన్ని ఆయన పొంది మనము పొందాల్సిన తీర్పుని ఆయన పొందారు. కాబట్టి గొర్రెపిల్లగా సాదృశ్యంగా ఆయన వచ్చారు. మూడవది, ఆయన దేవుడే గొర్రెపిల్లగా మన మధ్యకు వచ్చారు. దేవుడిగా గొర్రెపిల్లగా మన మధ్యకు వచ్చారు. అబ్రహాం గారు తన కుమారుడు ఇస్సాక్ గారిని తీసుకుని కొండెక్కుతారు. ఇస్సాక్ గారు అడుగుతారు, డాడీ అన్నీ ఉన్నాయి, గొర్రెపిల్ల ఎక్కడ అని అంటే ఆదికాండము 22వ అధ్యాయము 8వ వచనం, అబ్రహాము నా కుమారుడా దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకుంటాడు. విశ్వాసులకు తండ్రి లాంటి అబ్రహాం గారు చెప్తున్న మాట, దహన బలికి దేవుడే గొర్రెపిల్లను చూసుకున్నారంతే. ఆ పైకి వెళ్ళిన తర్వాత ఆయన నమ్మకాన్ని బట్టి, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమన్న మాటను బట్టి, నమ్మువాడి వలన దేవుని నామం మహిమపరచబడుతుంది అన్న వాక్యాన్ని బట్టి దేవుడే చూసుకున్నాడు. ఇస్సాకును బంధించేసి బలిపీఠం మీద కత్తెత్తితే అబ్రహామా వద్దు, అదిగో అక్కడ గుర్రం ఉంది, సిద్ధపరిచాడు, ఏర్పాటు చేశాడు. ఇస్సాకుకు బదులుగా, ఇస్సాకుకు మారుగా గొర్రెపిల్లను అక్కడ సిద్ధపాటు చేశాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఎందుకు చేశాడు, ఎందుకు చేయవలసి వచ్చిందనంటే బలైపోతున్న ఇస్సాకు మీద ఊహించలేని ప్రేమ ఆ గొప్ప దేవునికి. హల్లెలూయా. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు దేవుడు. అందుకే ఊహించలేని ప్రేమ ఆయనకు ఉంది. కాబట్టి నీకు మారుగా నాకు మారుగా దేవుడిగా యేసుక్రీస్తుగా భూలోకానికి వచ్చి దివిని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చి మనకు మారుగా ఆయన ప్రాణం పెట్టారు. ఇస్సాకుకు మారుగా ఆ గొర్రె ఏ విధంగా ఆ కొండ మీద ఉందో, నీకు నాకు మారుగా కల్వరి కొండ మీద ఆయన ప్రాణం పెట్టారు. అది మర్చిపోలేని ప్రేమ. రోమపత్రిక 5వ అధ్యాయం 1వ వచనం,
కాబట్టి విశ్వాస మూలంగా మనము నీతిమంతులుగా నీతిమంతులుగా తీర్చబడతాం. మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం. హల్లెలూయా. ఆ రోజుల్లో అయితే గొర్రెలు పస్కాలు ఎన్ని జరగాలి. ఆ రోజుల్లో అయితే ఉదయం ఒక గొర్రెపిల్ల, సాయంత్రం ఒక గొర్రెపిల్ల దహన బలిగా వధించబడాలి. కానీ ఈ రోజుల్లో మాత్రం ఆయన ఎందుకు విశ్వాసము ద్వారా మనం నీతిమంతులం. హల్లెలూయా. క్రీస్తు ద్వారా దేవునితో సమాధానం. మనం దేవునితో సమాధాన పడడానికి మనకు అర్హత లేదు. ఆ ఊహించలేని ప్రేమను బట్టి ఇస్సాకుకు బదులుగా ఉన్న గొర్రె పిల్లవలే మీకు నాకు మధ్య మనకు బదులుగా ఊహించలేని ప్రేమను చూపే దేవుని కృప ఆ యేసుక్రీస్తు బలైపోయారు. రెండవది, పాపం వల్ల వచ్చే జీతం మరణం కదా. మనం పాపం చేస్తే మనం డైరెక్ట్గా వెళ్ళాల్సిందే నరకంలోకి. మనందరం నరకంలో, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావు, భయంకరమైన శబ్దాలు, రోదన, అగ్నిగుండం, వాటన్నిటి నుంచి తప్పించడానికి ఏదన్నా చిన్న ప్రమాదం జరుగుతుందంటేనే ఈ రోజుల్లో, ఇదివరకు పాత రోజుల్లో అంటే తప్పించడానికి ప్రయత్నాలు చేసేవారు. ఈ రోజుల్లో ఎవరైనా దేని కిందన్నా పడిపోయి ప్రమాదానికి గురవుతున్నారంటే సెల్లలు తీసి రికార్డులు చేసి వాట్సాప్లో పెట్టుకునే కొత్త యుగంలో, కొత్త రోజుల్లో మనం ఉన్నాం. అలాంటి గొప్ప మానవత్వం చూసిన గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభు. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు, నీతి విషయం జీవించడానికి ఆయన తానే తన శరీరమందు మన పాపములందు మ్రాన మీద మోసుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప మానవతావాదండి యేసుక్రీస్తు ప్రభు. ఇంకెవరున్నారు ఒకసారి చూపించండి నాకు ఇంత ప్రేమ కలిగిన దేవుడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. ఆయన దేవుని స్వరూపం కలిగినోడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. కానీ భూమి మీదకి వచ్చి తను తాను తగ్గించుకుని మన కొరకు మరణించిన దేవుడు, ప్రాణం పెట్టిన దేవుడు, మానవత్వం చూపిన దేవుడు, మన పట్ల మానవత్వం చూపిన దేవుడు, మానవత్వం చూపి తన ప్రాణాన్ని ఇచ్చిన దేవుడు. హల్లెలూయా. మన ప్రాణానికి క్రయధనంగా, హల్లెలూయా, ఆయన ప్రాణాన్ని ఇచ్చారు యేసుక్రీస్తు ప్రభు. ఆయన ఊహించలేని ప్రేమ చూపించారు, గొప్ప మానవత్వం చూపించారు. అంతేకాదు, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. కృపచేత, ఆయన కృప మనకు వెన్నంటి ఉందన్న సహోదరుడు. 29వ వచనంలో ఉంది, ఇదిగో లోక పాపాలని మోసుకొని పోయే గొర్రెపిల్ల. ఎందుకు గొర్రెపిల్లగా వధించబడ్డారు? ఎందుకు గొర్రెపిల్లగా పోల్చబడ్డారంటే పస్కా బలి పశువుకి సాదృశ్యంగా. ఆ పస్కా బలి పశువు రక్తం తనకు తెలియకుండానే కుటుంబాన్ని, ఆ ప్రథమ సంతానాన్ని కాపాడింది. యేసుక్రీస్తు ప్రభువు కూడా ఆయన నమ్ముకుంటే, ఆయన ఎందుకు విశ్వాసం చూపిస్తే ఆ రక్తం మనలను పరలోకానికి తీసుకెళ్తుంది. రెండవది, ఆ 2 గొర్రె పిల్లలు, ఏడాది వయసున్న గొర్రె పిల్లలు, ఉదయం ఒక గొర్రె పిల్ల, సాయంత్రం ఒక గొర్రె పిల్ల దహన బలిగా అర్పించడం వలన, మన పాపాల నిమిత్తం మరణించడం వలన పరిశుద్ధుడైన దేవుడు దిగి వచ్చి వారితో మాట్లాడతారు. మనతో దేవుడు మాట్లాడడానికి ఏ పాపము లేని యేసుక్రీస్తు ప్రభు, ఏ మచ్చ లేని యేసుక్రీస్తు ప్రభు మనకు మారుగా ప్రాణం పెట్టారు. మనకు మారుగా ఆయన తీర్పును పొందారు. మనకు మారుగా మనల్ని విమోచించడానికి ఆయన త్యాగం చేశారు. అందుకు గొర్రెగా ఆయన పిలువబడ్డారు. మూడవది, ఆయన దేవుడే ఊహించలేని ప్రేమ చూపించి, దేవుడే గొర్రెగా, దేవుడే మన పాపాలను తీసివేసేవాడిగా ప్రేమను చూపించడానికి, మానవత్వం చూపించడానికి, ఆయన కృపను చూపించడానికి ఆయన గొర్రెగా వచ్చారు. దేవునికి స్తోత్రం. 30వ వచనం 31వ వచనం చదువుకుందాం. నా వెనుక ఒక మనుషుడు వచ్చుచున్నాడు, ఆయన నాకంటే ప్రముఖుడు గనుక నాకంటే ముందటి వాడు ఆయనని నేను ఎవరిని గూర్చి చెప్పితినో ఆయనే ఈయన. నేను ఆయనను ఎరుగనైతిని గాని ఆయన ఇశ్రాయేలీయులకు ప్రత్యక్షమగుటకు నేను నీళ్లలో బాప్తిజమం ఇచ్చుచు వచ్చి తిని అనెను. దేవునికి స్తోత్రం. యోహాను గారు యోహాను సువార్త 1వ అధ్యాయము 15వ వచనంలో కూడా ఈ మాట మాట్లాడారు. ఆయన గూర్చి సాక్ష్యం ఇచ్చుచు, నా వెనక వచ్చువాడు నాకంటే ప్రముఖుడు గనుక ఆయన నాకంటే ముందటివాడు ఆయనని, నాకంటే ముందటివాడు, నేను చెప్పిన వాడు ఈయనే అని ఎలుగెత్తి చాటిస్తున్నాడు. యేసుక్రీస్తు గురించి చెప్పిన సాక్ష్యం, నాకంటే ముందున్నవాడు,
అసలు ఎక్కువ మాట్లాడితే ఆయనకంటే ఒక 6 నెలలు చిన్నోడు యేసుక్రీస్తు ప్రభు. లోకాసు వార్త 1వ అధ్యాయము 36వ వచనము ప్రకారం వీళ్ళిద్దరు కజిన్స్. నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా మరియమ్మ గారితో గాబ్రియల్ దూత గారు మాట్లాడుతున్నారు. నీ బంధువైన ఎలిజబెత్ కూడా గర్భవతి అయింది. వీళ్ళిద్దరు బంధువులు, కజిన్స్. వీళ్ళిద్దరు ఒక 6 నెలలు యోహాను గారు యేసుక్రీస్తు కంటే ముందు పుట్టారు. వీళ్ళిద్దరూ ఒకే చోట ఆడుకునేవారేమో నాకు తెలిసి, నా ఊహా చిత్రం. అప్పుడు యోహానికి ఈయనే మెస్సయ్యా అని తెలీదు. ఈయనే మెస్సయ్యా అని యోహానికి తెలీదు. వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉండేవారు, సరదాగా ఉండేవారు. కజిన్స్ కదా, ఒక 6 నెలలే చిన్నోడు కదా, జాగ్రత్తగా ఇద్దరు కలిసి జీవిస్తూ ఉండేవారు, కలిసి ధ్యానిస్తూ ఉండేవారు, అన్నీ ఉండే. కానీ రాబోవు మెస్సయ్య ఈయన అని యోహాను గారికి తెలీదు. యోహాను గారికి ఏంటి విశ్వాసం అని అంటే, దేవుడు చెప్పాడు మెస్సయ్య అని ఆయన వస్తారు, ఆయన గురించి ప్రకటించమని దేవుడు చెప్తే ఆ మాట మీద అచంచలమైన విశ్వాసం, అచంచలమైన నమ్మకంతో ఆ బేతనియా దగ్గర, అరణ్య ప్రాంతంలోకి వెళ్ళి బేతనియా దగ్గర దేవుడి గురించి ఆయన ప్రకటిస్తూ ఉండేవాడు. యేసయ్య వస్తారని బోధిస్తూ ఉండేవాడు. అదే చెప్తున్నారు 30వ వచనం 31వ వచనంలో. యేసుక్రీస్తు ప్రభు నాకంటే ఎందుకు చెప్పాల్సి వచ్చింది ఆ మాటనంటే 32వ వచనము 33వ వచనం. మరియు యోహాను సాక్ష్యం ఇచ్చుచు, ఆత్మ పావురము వలె ఆకాశము నుండి దిగవచ్చుట చూచి తిని, ఆ ఆత్మ ఆయన మీద నిలిచెను. నేను ఆయనను ఎరుగనైతిని గాని నీళ్లలో బాప్తిజం ఇచ్చుటకు నన్ను పంపినవాడు నేనెవరి మీద ఆత్మ దిగి వచ్చి నిలుచుట చూచితునో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిజం ఇచ్చేవాడని నాతో చెప్పారు. యేసు క్రీస్తే మెస్సయ్య అని డిక్లేర్ చేసేసాడు ఆయన, యోహాను గారు. 32వ వచనం 33వ వచనం. ఎందుకనంటే ఎవరైతే యోహాను గారిని బాప్తిజం ఇచ్చి యోహాను గారిని నీళ్ల బాప్తిజం ఇవ్వమని ఆదేశించి ఈ భూమి మీదకు ఏలియా ఆత్మనిచ్చి పంపించారో ఆ దేవుడు యోహాను గారితో చెప్పారు, ఎవరి మీద అయితే పరిశుద్ధాత్మ దిగొచ్చి నిలిచిపోతుందో. అంటే నిలిచిపోతుందని అంటే ఎందుకు నిలిచిపోవాలి? పాత నిబంధనలో అయితే, మన పితరుల కాలంలో అయితే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి పోతా ఉండేవాడు. ఏమన్నా సందర్భానుసారంగా రావడం, ఆయన వెళ్ళిపోవడం ఇదే జరిగేది. కానీ పరిశుద్ధాత్మ నిలిచింది మాత్రం యేసుక్రీస్తు మీద. ఎందుకు పరిశుద్ధాత్మ పౌరవ రూపంలో రావాల్సి వచ్చింది? ఇప్పుడు గొర్రెపిల్లనంటే పస్కాకి సాదృశ్యంగా, గొర్రెకు సాదృశ్యంగా యేసుక్రీస్తు ప్రభు చేసిన కార్యాన్ని బట్టి, తర్వాత ఆ 2 గొర్రెపిల్లలు ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి దహన బలి అవుతున్నాయి కాబట్టి దాన్ని బట్టి గొర్రెపిల్ల అన్నాం. పరిశుద్ధాత్మ దేవుడు పావుర రూపంగా ఎందుకు రావాలి? యూదులకు పావురం అని అంటే చాలా పవిత్రమైనది, చాలా పవిత్రంగా చూసేవారు పావురాన్ని. ఎందుకంటే అది నిష్కలంకంగా ఉంటుంది. చేదు అనేది దాని శరీరంలో ఉండదు, అది నిష్కలంకమైనది. తర్వాత నెమ్మదిగా ఉంటుంది, పవిత్రంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు చాలా పవిత్రంగా పావురాన్ని చాలా జాగ్రత్తగా వారు చూసేవారు. 32వ వచనంలో ఒకసారి 32వ వచనం, ఆత్మ పావురం వలె ఆకాశం నుండి దిగివచ్చుట చూచి తిని, ఆ ఆత్మ ఆయన మీద నిలిచెను. అప్పటి వరకు పాత నిబంధన కాలం వరకు విజిటేషన్ వచ్చి దర్శించి ఆయన చెప్పాల్సిన మాట చెప్పి వెళ్ళిపోయేది. కానీ యేసుక్రీస్తు మీదకి పావురం వచ్చి ఆయన మీద నిలిచిపోయింది. ఎందుకంటే శాశ్వతమైన పరిచర్య చేయటానికి, ఎన్నడూ వన్నె తగ్గని పరిచర్య చేయటానికి, శక్తివంతమైన పరిచర్య చేయటానికి, కొలతలేని ఆత్మతో నింపడానికి పరిశుద్ధాత్మ దేవుడు పౌర రూపంలో వచ్చి యేసుక్రీస్తు మీద నిలిచిపోయారు. గతంలో కూడా మనం చదువుకున్నాం, సమస్త వ్యాధిగ్రస్తులైన వారిని, రోగులను, వారిని స్వస్థపరచుటకు ప్రభువు శక్తి ఆయన పొందుకుని ఉండేది. పరిశుద్ధాత్మ శక్తి, ఆ ప్రభావం, ఆ శక్తి ఆయనలో నుంచి వైబ్రేషన్స్ వస్తూ ఉండేది. ఒక ఇంట్లో వైఫై ఉంటే ఏ విధంగా అయితే ఆ వైఫై రేజ్, ఆ సిగ్నల్స్ ఇల్లంతా ఏ విధంగా కవర్ చేస్తూ యేసుక్రీస్తు ప్రభు అక్కడ నిలబడితే పరిశుద్ధాత్మ ప్రభావం ఆ ఏరియా అంతా ప్రవహిస్తూ ఉండేది. ఆయన వస్త్రాల్లో ప్రభావం, ఆయన తాకితే ప్రభావం, అంత పరిశుద్ధాత్మ ప్రభావంతో నింపబడింది. కాబట్టి యోహాను గారు చూసి నాతో చెప్పాడు కదా దేవుడు, ఎవరి మీద వచ్చి పరిశుద్ధాత్మ నిలబడుతుందో ఆయనే మెస్సయ్య,
అది ఆ సైన్, ఆ గుర్తుతో చెప్పాడు, ఇదిగో లోక పాపాలను మోసుకొని పోయి దేవుని గొర్రెపిల్ల. ఆయన మీద పరిశుద్ధాత్మ నిలిచింది. తండ్రి స్వరం వినపడింది, ఇదిగో నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. ఎందుకు ఆనిస్తున్నారంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి, సంపూర్ణం చేయటానికి, తండ్రి ఏమైతే చెప్పాడో ఆ మాటలు చేయటానికి శిరసా వహించిన గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు బాప్తిజం, యోహాను గారు చెప్తారు, నేను నీళ్ళలో బాప్తిజం ఇస్తున్నా గానీ నా వెనుక వచ్చేవాడు పరిశుద్ధాత్మలో బాప్తిజం ఇస్తారు. యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనం 17వ వచనం. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్లి ఫలించుటకును మీ ఫలం నిలిచి ఉండుటకును. మనం ఫలించడానికి, నేను మన మిమ్మల్ని ఫలం నిలిచి ఉండడానికి పరిశుద్ధాత్మలో మనకి బాప్తిజం ఇస్తారు ఆయన. దేవునికి స్తోత్రం. ఇంకొక వచనం, రోమాపత్రిక 8వ అధ్యాయము 9-10 వచనాలు. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల, దేవుని ఆత్మ మనలో ఉంటే, యేసుక్రీస్తు ప్రభు మనలో ఉంటే మీరు ఆత్మ స్వభావం గలవారే మనం గాని ఆత్మ స్వభావం ధరించుకుని ఉంటాం. మనం పౌరం చెప్పాం కదా, అది నిష్కళంగా ఉంటుంది, చక్కగా పవిత్రంగా ఉంటుంది, నెమ్మదిగా ఉంటుంది, ఎక్కువ తక్కువ ఏముండవు, చేదనేది ఉండదు. దేవుని ఆత్మ మనలో ఉంటే మనం పౌర రూపం, యేసుక్రీస్తు రూపం ధరించుకుని ఆత్మ మూలంగా మనం ఉంటాం. హృదయం దేంతో నింపబడుతుందో నోరు కూడా దానితోనే మాట్లాడుతుంది. కాబట్టి ఆత్మతో నింపబడితే ఆత్మ మాటలే మనం మాట్లాడతాం. దేవునికి మహిమ కలుగును గాక. 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 13వ వచనం. ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిజం పొందితిమి. ఎవరిచ్చారు ఆ బాప్తిజం? అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 1వ వచనం. పెంతెకొస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడున్నారు. అప్పుడు పరిశుద్ధాత్మ వారి మీదకి అగ్ని నాలుకలతో దిగి వచ్చింది. ఆ ఆత్మలో మనందరం ఒకటే శరీరం, ఒకటే కుటుంబం. అబ్బాయి ఆ సంఘం ఈ సంఘం, లేకపోతే మేము ఎత్తున్న సంఘం అండి, మేము పొట్టుగా ఉన్న సంఘం అండి, నల్లగున్న సంఘం, తెల్లగున్న సంఘం, అబ్బాయి ఇలాంటిదిగా లేదండి. ఒకటే శరీరం, ఒకటే సంఘం, ఒకటే ఆత్మ, పరిశుద్ధాత్మ. ఆ ఆత్మ దేవుడిగా మన మధ్యకి వస్తారు యేసుక్రీస్తు. పరిశుద్ధాత్మలు బాప్తిజం ఇస్తారు ఆయన. రోమపత్రిక 8:1 ఉంటుంది కదా. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందుంటే నువ్వు ఏ సంఘం అయినా సరే, నువ్వు ఏ సంఘానికి సంబంధించినోడివైనా, నువ్వు ఎవరివైనా సరే, నువ్వు యేసుక్రీస్తులో ఉంటే నీకు ఏ శిక్ష ఉండదు. అబ్బాయి మాకు ఆ సంఘం ఈ సంఘం మాది ఇంతండి అంతండి, అబ్బాయి కుదరదండి. పావురము వలె పరిశుద్ధాత్మ దిగి వచ్చిన యేసుక్రీస్తు ప్రభు, కొలతలేని ఆత్మ పొందిన యేసుక్రీస్తు ప్రభువును కలిగి ఉంటే నీకు శిక్షా విధి ఉండదు, నువ్వు పరిశుద్ధాత్మను పొందుకుంటావు. ఆఖరి వచనం 34వ వచనం. ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకుని సాక్ష్యమిచ్చుకుని. యోహాను గారు చెప్తున్న మాట, లోక పాపాలను మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్లని, ఎవరి మీదకైతే పరిశుద్ధాత్మ వచ్చి నిలుస్తుందో ఆయన మెస్సయ్య అని, ఈయన నాకంటే ముందున్న వాడిని చెప్పుకొచ్చి ఆఖరిగా ఆయన చెప్పిన మాట, ఈయన దేవుని కుమారుడు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడు. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువుకు తండ్రి. నా సహోదరుడా, ఒక్క చిన్న లెక్క చెప్తాను. 4 సువార్తలలో యేసుక్రీస్తు దేవుని కుమారుడని 45 సార్లు ఉంటుంది. ఈ 4 సువార్తలలో యేసుక్రీస్తుకు తండ్రి అయిన దేవుడు యెహోవా దేవుడని 84 సార్లు ఉంటుంది. వెరచి కొత్త నిబంధన అంతటిలో పత్రికలు, పౌలు గారు రాసిన పత్రికలు కానివ్వండి, యోహాను గారు రాసిన పత్రికలు కానివ్వండి, ఎవరు రాసిన పత్రికల్లో అయినా కొత్త నిబంధన అంతటిలో 176 సార్లు యేసుక్రీస్తు దేవుని కుమారుడని, యేసుక్రీస్తు తండ్రి దేవుడని 176 సార్లు ఉంటుంది. నా సహోదరుడా, మన దేవుడు మన పాపముల కొరకు దహన బలి అయిపోయిన దేవుడు. ఆయన లోక పాపాలను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. ఆ దేవుని దగ్గర, ఆ కొలత లేని ఆత్మ పొందుకున్న ఆయన దగ్గర మనం విశ్వాసం ఉంచుదాం, నీతిమంతులుగా తీర్చబడదాం. దేవుడు ఈ మాటలు దీవించును గాక. చిన్న మాట ప్రార్థన చేసుకుని ఈ వాక్య ధ్యానమును ముగించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు ప్రభువా. కృప కలిగిన దేవుడవు,
దేవ యోహాను గారు చెప్పిన సాక్ష్యం, లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల, నాకంటే ముందున్నవాడు ఆయన, నాకంటే ప్రముఖుడు ఆయన, మూడవదిగా ఈయనే యేసే క్రీస్తని, మెస్సయ్య అని, దేవుని కుమారుడని సాక్ష్యం ఇచ్చారు ప్రభువా. మేము కూడా మా జీవితాలలో అటువంటి గొప్ప సాక్ష్యం మేము పొందుకొనగలుగుట, అంత గొప్ప సాక్ష్యం మేము ఇవ్వగలుగుట మీరు మాకు సహాయం చేయండి. ఈ వాక్యమును మీరే దీవించండి, నూరంతులుగా ఫలింపచేసి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని యేసు క్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు అందరిని దీవించును గాక. ఆమేన్.